ఏం చందు ఛాయ ఇంకా రాలా? ఏమో నేను టైం అయితే వచ్చేసిన. అయ్యో బ్యాచ్ నువ్వేంది? అమ్మయ్యా సారు లింగ రాలేదులే. హాయ్ హాయ్. రే ఏం లేటు? మా అమ్మ క్యారీ కట్టించాలకి లేట్ అయింది విద్య. మా అమ్మ చుట్టేసేసరికి లేట్ అయింది. ఓ అవునా, సర్లే. ఓయ్ ఓయ్ శిశిరా, ఇంకా సారు రాలేదా? ఆహా రాలేదు. ఓ ఈ రోజు ఆ సర్వలు రాకుండా భలే ఉంటది కదా. ఎప్పుడు చూసినా ఎవరు కొడదామని చూస్తావు, చదువుకుందామని కొంచెం కూడా లేదు కదరా నీకు. అబ్బా సర్వలు రాకుండా మాకని ఏం సంతోషిస్తుందో ఏం ఇప్పుడు ఏం బిల్డప్ ఇస్తుందో. ముందు నెమలి కని చూపిద్దాం వీళ్ళకి. ఏ టట్టడైన్. హై హాయ్ నెమలిక, ఎంత బాగుందో. ఇది బుక్ లో పెట్టుకుంటే చదువు బాగా వస్తుందంట తెలుసా? అవునవును. ఇదే కాదు, నాతో ఇంకోటి కూడా ఉంది, చూపిస్తాను ఆగండి. ఉందిలే, ఇదిగో. అమ్మో విద్య ఆ, నాకు ఒకటి ఇస్తావా ప్లీజ్? సర్లే ఇస్తాను ఆగు. తీసుకో. అయ్యి మిడినే బుక్ లో పెట్టుకోలా. నీకు గల్లా తీసుకో. అయ్యి అబ్బా ఎంత ఆనందమో. ఎప్పుడు పిల్లలు పుడతాయో ఏమో. అప్పుడేనా? ఇద్దరు చందు తీసుకో. ఈపా ఈపా ఏంది పా ఒకటేనా ఇంకోటి పా. ఇస్తాలే ఆగురా, తీసుకో. థ్యాంక్ యూ విద్య. ఆ బుక్ లో పెట్టుకుంటే పిల్లలు పుడతాయి, పెట్టుకోండి. అట్లనే చదువు కూడా బాగా వస్తుంది. అబ్బా ఇది పెట్టుకుంటే ఇంకా బాగా చదువు వస్తుంది అన్నారు కదా, ఇప్పటి నుండి అన్ని పాస్ అయిపోతా. సరేమా, ఇప్పుడు చెప్పిన లెసన్ నేర్చుకోనండి, టుమారో ఎగ్జామ్ పెడతాను. సరే సార్. ఇవాళ ఫిజిక్స్ సార్ క్లాస్ రాడు, నెక్స్ట్ పీరియడ్ కూడా ఇదే చదవండి. సరే సార్. మళ్ళీ ఇవే చదవాలన్నా? అంత ఆనందంగా ఉందా? సారు ఈ రోజు మాత్రమే రాడు, మీరేందో శాశ్వతంగా రానట్లు బిల్డప్ ఇస్తారు. రేపు వస్తారు కదా ఎగ్జామ్ పెడితే అప్పుడు ఉంటుంది మీకు. మాకేం భయం, మా దగ్గర నెమలికలు ఉన్నాయి కదా, బుక్ లో పెట్టుకుని ఎగ్జామ్ బాగా రాస్తాంలే. చూద్దాంలే. తిరుగమ్మా తిరుగు తిరుగు తిరుగు. అమ్మా 5 నిమిషాలు ఉంది, బుక్స్ అన్ని సర్దేసండి, ఎగ్జామ్ కూర్చున్నారు. 5 minutes. వీలేదు స్వామి, ఆ బుక్ తీస్తారు, ఈ బుక్ తీస్తారు. తొందరగా మనకేంలే. ఢిల్లీ, బాగా చూసుకోండి, పంజాబ్. చూసుకోండి. ఏ విద్య అన్ని నేర్చుకున్నావా? అన్ని నేర్చుకున్నానే. ఈ మ్యాప్ పెయింటింగ్ ఏం గుర్తుండడం లేదు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అమ్మయ్య ఈరోజు సోషల్ ఎగ్జామ్ అంతా చాలా బాగా రాసినానే. రేపటి నుంచి దసరా హాలిడేస్. ఏ చందు, ఏపా సోషల్ ఎగ్జామ్ ఎట్లా రాసినావురా? ఎట్లా రాస్తాను, ముందు ఎట్లా రాసినా అట్లా రాసిన, అదే మార్కులే సున్నా. నేను అడిగినాను చూసి నాది తప్పురా. ఎవరు అడగమన్నారో అమ్మని. ఉండు ఫస్ట్ మ్యాప్ పెయింటింగ్ కరెక్ట్ గా గుర్తించినో లేదో చూసుకుందాం. ఏ విద్య, ఏంది ఎగ్జామ్ అయిపోయినా కూడా మరి తిప్పుతాను మ్యాప్ పెయింటింగ్. ఏందో నీ మ్యాప్ పెయింటింగ్ బలి తలకాయ నొప్పి. ఎప్పుడు చూసినా ఆ ఢిల్లీ నోటిస్తారు, ఆ ఢిల్లీని ఎప్పుడు చూసినా తప్పే రాస్తాను నేను. ఓ అందుకని వెతుకుతాండి ఇది. కొన్ని మిగతా కలిగి రాసినావా? ఈజీ అయింది, ఢిల్లీనే రాకపోతే మీతో అన్ని ఎట్లా రాస్తారమ్మా? 5 మార్కులు దొబ్బే. అయ్యో అవునా, అయితే నాకేమో 5కి 5 వస్తాయి మ్యాప్ పెయింటింగ్ లో. నేనే టాపర్. అంత సీన్ లేదు, నాకు కూడా 5 of 5 వస్తాయి. అయ్యో వచ్చిందమ్మా టీవీలో అడ్వర్టైజ్ మధ్యలో. నిన్నే అడగచ్చు అక్కడ. అంటే విద్య నువ్వు నేనేనా? రే నీకు నాకు పోలికిందా? నీకు మ్యాప్ పెయింటింగ్ కాదు, మొత్తం సబ్జెక్ట్ అంతా పోయింది. నాకు మ్యాప్ పెయింటింగ్ ఒకటే పోయింది. అబ్బా మన గొడవలు ఎప్పుడు ఉండేటివే కానీ 11 రోజులు హాలిడేస్ ఫుల్ ఎంజాయ్. ఇంకా అంత లేదు బాబు, సార్ క్వశ్చన్ పేపర్లన్నీ 3 సార్లు రాసుకురమ్మన్నాడు. నో ఎంజాయ్. ఏ విద్య ఈ క్వశ్చన్ పేపర్ అన్ని ఒకే రోజున కంప్లీట్ చేసేయాలా? అవునే, తర్వాత రోజులన్నీ బాగా ఆడుకున్నాం. అబ్బా ఈ అమ్మగారు అప్పుడే స్టార్ట్ చేశారు రాసేదాని గురించి. పాండి ఇంటికి. ఇంకా ఈ రోజు మొత్తం అంతా కంప్లీట్ అయిపోల్లా. ఆ క్వశ్చన్ ఎక్కడా? వా, ఏ సిస్టరా ఎంతవరకు వచ్చినావే? లాస్ట్ ఒక క్వశ్చన్ ఉండే, డిస్టర్బ్ చేయొద్దు. అమ్మని ఏంటి అప్పుడు లాస్ట్ ఒక క్వశ్చనేనా? నావి ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయే, తొందరగా రాయల్లా. వా ఏ విద్య ఏం రాసానవే? తెలుగు 2 క్వశ్చన్లు ఉన్నాయి. దాని ఇంకా 2 క్వశ్చన్లు ఉన్నాయి, నాది ఒక క్వశ్చన్ ఉంది. ఫాస్ట్ రాస్తే అయిపోయి కొట్టిద్దాం. నాది అయిపోయింది. అప్పుడే అయిపోయిందా? ఇందాక సగం ఉన్నట్టే కదవే. అది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కదా, 2 lines ఉన్నాయి, ఆల్రెడీ రాసేసిన. ఇంకొనే ఇప్పుడు రాసిన అయిపోయింది. హలో, నాది కూడా అయిపోయింది. హలో మీదేనా అయిపోయింది? నాది కూడా అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారేమో. హాయ్ పా. హాయ్ రా. అయిపోయిందా రాసేది? అయిపోయిందిరా, అన్ని సబ్జెక్టులు రాసేసినాం. అనుకోన్నా రాసేసింటారని. మళ్ళీ అయిపోయిందరా? నేను మీయా గట్ట కాదు, 10 రోజులు బాగా ఎంజాయ్ చేసి లాస్ట్ 1 రోజులో రాసేస్తా. అది కూడా చూద్దాంలే. చూతురులే గానీ ఇప్పుడు వస్తారా రా ఆడుకునేకి? ఎందుకు రాము, వస్తాము, రండి పోదాము. హాలిడేస్ కదా, ఫుల్ ఎంజాయ్. ఏ చందు, ఆ? చింతకాయ కాలం కదరా, చింతకాయలు పీకిరా. దాందేముంది, పాడు చెట్టు ఉంది రాని పీకిస్తా. యార్రా? హద్దుతో ఆడ కనిపిస్తుంది. మనం ఇట్లా నడుచుకుంటూ పోతే ఎప్పుడు అంత దూరం పోయేది మనము. మీరు ఉరికిత్తండి నేను అంటేస్తా. సరే. ఉరికిత్తండి, ఎంత దూరం పోతారో నేను చూస్తా. పట్టేస్తారేమో. అబ్బా సిస్టర్ అవుట్. ఓ ఏమో విన్నారు, పట్టేస్తాడు. అవుట్ అయిపోయలే విద్య కూడా. ఛాయ నువ్వు ఒకతే ఇంకా. రా పట్టుకో చూద్దాం. అదిగో పెద్ద. రే అది చింత చెట్టు కాదురా, వేప చెట్టు. రెండింటికి తేడా తెలీదా నీకు? నిజం చెప్పాలంటే దూరం నుండి చూసి గుబురుగా ఉంటే ఆ చెట్టు అనుకున్నా.
అంటే నీకు అది చింత చెట్టు అని తెలీదు. తెలీదు ఊరికనే. ఊరికే పరిగెత్తిచ్చినావు కదరా. రే అంత దూరం నుంచి ఇంత దూరము చిపా చెప్పండి ఇప్పుడు ఎందుకు ఇక్కడ పిలుచుకొచ్చినారు? ఎందుకంటే ఇప్పుడు మనం తొక్కుడు బిళ్ళ ఆడుతున్నాం. ఓ మీకేమైనా మెంటలా? నేనైతే తొక్కుడు బిళ్ళ ఆడటం ఏంది? నేనేం ఆడను. ఎందుకు ఆడవరా? మీరు చెప్పిన అట్లనే మేము ఆడలేదు. కొత్తుకోమచ్చ అన్నాం, బొంగరాల అన్నాం. ఇప్పుడు ఖచ్చితంగా నువ్వు ఇయాట ఆడాల్సిందే. తప్పుతుందా? సర్లే. రారా వచ్చి పెట్టిల్ కిందరా. ఏంది అది కానీ నేనే గీయాలా? ఎక్కడ దొరికినారపా మీరు? పుల్లన్న తేంగా అద్దో నీ పక్కనే ఉంది, తీసుకో. వీళ్ళతో పెద్ద రావడైపోతుంది అబ్బా. రే నీట్ గా గీ. గీసేంత వరకైనా ఉండండి పా. చుట్టూవాయా చుట్టకి కూడా చక్కగా గిరా. చక్కగా గీతాంలేమ్మా. అమ్మయ్యా ఈ 2 పెట్టెలు గీస్తే అయిపోలే. ఇంకా రాండి ఇంకా ఆడుదురు. ఫస్ట్ నేను అందరికంటే బాగా ఆడి నేనే ఫస్ట్ ఉండాల. తొక్కుడు బిల్ల అంటే మనం ఆడే తొక్కుడు బిల్ల అట్లుంటది. మనం అంత తొక్కుడు బిల్లతో పెట్టుకుంటే సమ్మి పాప అవుట్ కాల. నెక్స్ట్ ఎవరు? నేను ఆడమ్మా ఆడు ఇప్పుడు నీకు రే చెప్తా. చందు నువ్వు మళ్ళా రా. ఆడమ్మా శిష్రా పాప. ఏది ట్రైల్ సర్లే తీసుకో ఇంకోసారి. ట్రైల్ అయింది. అవును సర్లే ఇది రియల్స్. ఇప్పుడు చూడండి నా సత్తా ఏందో చూపిస్తా. చూపిమ్మా.